అబ్బా మీరు ఊరుకోండి, చదువుకోండి. నేనేం చేయాలి? ఉద్యోగం చేయాలా, ఊర్లు వెళ్ళాలా? ప్రేమగా చూసుకుని మీరుండగా నాకు ఇంకెందుకండి చదువు? మీరు ఇంకేం మాట్లాడకండి. మీ ఆఫీస్కి టైం అవుతుంది, మీరు వెళ్ళండి. ఆఫీస్కి వెళ్తున్నారే రంగి? అయినా ఈ రోజుల్లో మగాళ్ళు నమ్ముకోవడమా? మీరు అట్టి గోళమని అయ్యగారే అసలు మీకు తెలియవు. అదేంటే రంగి ఐగొరకు సుక్కునట్ట అనేసో? మరి అన్నట్టు అమ్మగారు కనిపించట్లేదు. మరి అన్నట్టు అమ్మగారు ఐగా ప్యాంట్ జోబులో నుంచే ఈ మొత్తం దొరుకుతుంది. పోయినసారి ఇస్త్రీ బట్టలు వేసినారు కదా అమ్మగారు, అందులో నుంచే ఈ మొత్తం దొరుకుతుంది. అమ్మో అమ్మో అమ్మగారు, అయ్యగారు మిమ్మల్ని అంత మోసం చేశారు అమ్మగారు. మీరు జాగ్రత్త అమ్మ, నేను పోయి వస్తాను. ఏమే రంగి నిజంగా ఐగొరకు వచ్చిన పోతున్నమేనేటిది? అవునమ్మగారు. ఏటుంది ఇందులో? ఏముంటది? అది ఎవరితో అయ్యగారికి ప్రేమలేక ప్రేమలేక. మీరు జాగ్రత్త అమ్మ, నేను పోయి వస్తాను. అయ్యో అయ్యో అయ్యో, నా బతికిట్టా చేసావే దేవుడు, నా బతికిస్తే ఏమవుతుందో? అయ్యో అయ్యో అయ్యో, నా బతికిట్టా చేసావేంటి దేవుడు, నా కాపురం ఇంకేమవుతుందో? అయినా ముందు ఈయన కాదు నన్ను చదువుకో చదువుకో, నా బుర్ర తింటే తెమ్మరోడు అనుకోవాలి దేవుడు, నా పంప ముంచేటాడు అనుకోలేదు దేవుడు. దేవుడా పోస్ట్ 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 పోస్ట్. ఆ వద్దన్నా నుండయ్యా. మీకు 2 ఉత్తరాలు వచ్చినాయండి. అవునా? ఏటుంది అందులో? నాకే తెలుస్తుంది, మీరే చదువుకోండి. ఆ చదివి వస్తే నా పక్కింటికి ఎట్టా ఉంటుంది, నువ్వే చదువు అయ్యా. ఇంకా ఇందులో ఒక గుడ్ న్యూస్, ఒకటి బ్యాడ్ న్యూస్ ఉంది. ఏ చదవమంటారండి? ఆ బ్యాడ్ న్యూస్ చదువు బాబు. మీ అత్తగారిని పాము కరిచిందట. ఆ, అది బ్యాడ్ న్యూస్ ఏమవుతుంది, గుడ్ న్యూస్ కదా. ఉంటుండే నీకు చూసాడు కదా. ఇదిగో అయ్యా. ఆగు. తాగిన చాలే కానీ ఆ గుడ్ న్యూస్ ఏంటో చదువు అయ్యా. మీ అత్తగారిని కరిచిన పాము ఆ, చచ్చిపోయింది. ఇది గుడ్ న్యూస్ అవుతుంది, బ్యాడ్ న్యూసే కదా. బోరు దోమస్ వచ్చినోడా, నీకు ఎందుకురా జ్యూసు పోరా. కూర్చో. అందరికి నేనే సొలకలు అయిపోయాను, ప్రతి ఓడికి నేనే సొలకలు అయిపోయాను. అందరూ నాతో ఆడుకుంటారు, నాకు చదువులేక కదా అందరూ ఆడుకుంటారు, అందరూ నన్ను ఆడుకుంటారు. నేనేం తెలుగు తక్కువదన్నా? కనకం కనకం, వద్దన్నా ఉండండి. అమ్మగారు మీరా, బాగున్నారా? నేను బానే ఉన్నాను. ఏంటి కనకం ఏడిపోయింది? ఏటని చెప్పను అమ్మగారు, మా ఆయనకి ఇంకెవరితో ఉందట. వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ లేఖలు నడుతున్నాయట, ప్రేమ లేఖలు. అయినా రాజు నా బంగారమే, ఆడు నా చూడండి, వాడెప్పుడు అలా చెయ్యడే. నీకెవరు చెప్పారు? నువ్వే చూసావా? లేదమ్మగారు, మా సాగల రంగి చెప్పినది. ఆ తొక్కులో రాసిన ప్రేమలేఖ మీరే చూడండి. డియర్ రాజు, మీ ఆవిడ చదువు గురించి ఉత్తరం రాసావు కదా. మీ ఆవిడ చదివించాలనే తపన చాలా గొప్పది. ఈ రోజు వయోజన విద్యా కేంద్రానికి కనకాన్ని పంపగలవా? చూసావా కనకం, నువ్వు చదువుకోలేకపోవడం వల్ల
నీ కాపురం కూలిపోయే పరిస్థితి వచ్చింది. నువ్వు చదువుకుంటే నీ పిల్లలకి 4 అక్షర ముక్కలు నేర్పగలవు కదా. ఈ రోజు నుంచి చక్కగా వెళ్ళి వయోజన విద్య కేంద్రంలో చదువుకో. నిజమా అమ్మగారు? మా ఆయన అంత మంచుడా? ఏవండి ఏవండి, నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి. ఈ రోజు నుంచే మీరు చెప్పినట్టు నేను వయోజన విద్యకు వెళ్ళి బాగా చదువుకుంటానండి. ఇప్పటికే నన్ను మారేవలేదే కనకం, నాకు ఇదే సంతోషం. ఇదే నా రంగి అంటే నువ్వు కూడా వచ్చి వయోజన విద్య 4 ముక్కలు అక్షరాలు నేర్చుకో. ఇలాంటి పనులు మానేసి అట్టాగే మీరు అట్టా చెప్తే అట్టాగే